గౌరవనీయులు మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు ప్రతాప్ రెడ్డి అన్న గారు, మన శాసన మండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, 2వ వార్డు అభ్యర్థి గోలి మమతా సంతోష్ గారు, 6వ వార్డు అభ్యర్థి బొగ్గు స్వప్న సురేష్ గారు, దెన్ మళ్ళీ ఇంకోళ్ళకి ఛాన్స్ ఏంటి, 14వ వార్డు అభ్యర్థి గుంటుకు శిరీష రాజు గారు, 15వ వార్డు అభ్యర్థి పుల్ల మీనా బీరయ్య గారు, జాగియాలమ్మ ముంగట్రాని పుల్ల మీనా బీరయ్య గారు, 19వ వార్డు అభ్యర్థి గంగిశెట్టి చందన రవీందర్ గారు, గోపాలన్న ఛాన్స్ ఇవ్వాలమ్మా, 20వ వార్డు అభ్యర్థి గౌరవనీయులు వంటోలు గోపాల్ రెడ్డి గారు, మా మాజీ కౌన్సిలర్లు సోదరిమణి అరుణమ్మ, బాలమణి, అదేవిధంగా రజిత, ఉమక్క, వేదిక మీద ఉన్న పెద్దలు పద్మ గారు, మెట్టయ్య గారు, దుర్గా ప్రసాద్ గారు, బాలేష్ యాదవ్ గారు, బాలేష్ గారు, ముఖ్యంగా మా గజ్వేల్ పట్టణ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ గజ్వేల్ మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక్క మెతుకు ముట్టుకొని చూస్తాం మనం. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసినాక పాలేందో నీళ్ళేందో అర్థమైందా? కేసీఆర్ ఉంటే ఎట్లుండే మన గజ్వేలు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎట్లా తయారు చేసిండ్రో మనకు మనసున పట్టిందా లేదా? అది దేంట్లోనైనా చూడు. ఈ రోడ్డు మీద పండ్లు అమ్ముకుంటోళ్ళని అడుగు, గీట మటన్ అమ్మేటోళ్ళని అడుగు, గా కిరాణం దుకాణం వాళ్ళని అడుగు, గా సిమెంట్ అమ్ముకునేటోళ్ళనో స్టీల్ దుకాణం వాళ్ళని అడుగు, బట్టల దుకాణం వాళ్ళని అడుగు, గా కూరగాయలు అమ్ముకుంటోళ్ళని అడుగు. ఇప్పుడు రాంగ భాగ్యలక్ష్మి హోటల్ కాడ పూరి తిన్నాం. భాగ్యలక్ష్మి అంటుంది కేసీఆర్ ఉండగా రోజు 5,000 అమ్ముతుండే సార్, ఏందో ఏమో కాంగ్రెస్ వచ్చినాక 3,000 కూడా అమ్మతలేదు సార్ అన్నది. గిరాకీ కమ్మైపోయింది అన్నది. ఇది అందరి మాటనా కాదా? అందరి మాటనా కాదా? నేను ఇంకో మాట అంటున్నా, 2.5 ఏళ్ళ మన గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళ ఒక్క యాన్నన్న జానెడు సీసీ రోడ్డు పోసిందా? ఒక 3 మోడీ కట్టిందా? ₹1 పని గజ్వేల్ చేసిండ్రా? రోజు మనని కళ్ళల్లో పెట్టుకున్నారు. అన్ని గజ్వేల్కేనా? అగో గజ్వేలే అవుతుందా అనుకుంటా తిట్టిండు కేసీఆర్ ను. తిట్టలేదా? వాళ్ళేమో కేసీఆర్ మనకు పనిచేసిండని వాళ్ళు తిట్టింది. మరి మనము మన కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలా వద్దా? కేసీఆర్ ఇవాళ ఈడ మనం నిలబెట్టం. ఒకప్పుడు ఈ గల్లి ఎట్లుంటుండే, గీతాతుంటుండే. ఈ బటర్ఫ్లై లైట్లు, 4 లైన్ రోడ్డు, ఇటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అటు చూస్తే అద్భుతమైన బస్టాండ్ కట్టిస్తుండు కేసీఆర్. ఎటు చూసినా గజ్వేల్ రూపురేఖలు మార్చిండు. ఒకప్పుడు గజ్వేల్ అంటే గద్వాల్, అందరూ పోస్టులో ఉత్తరం వేస్తే గజ్వేల్ ఉత్తరం గద్వాల్ పోతుండేనట. ఇప్పుడేమైంది? కేసీఆర్ వచ్చినాక గద్వాల్ అంటే గజ్వేల్ అన్నట్టు అయింది. అయిందా లేదా? మన పేరు పెంచిందా లేదా కేసీఆర్? పెంచిందా లేదా కేసీఆర్? ప్రజ్ఞాపూర్కెళ్ళి ఇప్పుడు రాంగా చూసిన వెనకట కూడా తెలంగాణ ఉద్యమంలో వస్తుండే సింగిల్ రోడ్ ఉంటుండే. ఆడు బ్రిడ్జి ఉండు, ఎప్పుడు ఒక లారీనే పడిపోవు, ఒక ఆటోనైనా పడిపోవు. కేసీఆర్ వచ్చినాక 4 లైన్ రోడ్ చేసిండు. అద్దమూలు ఉంటుండే రోడ్డు, నున్నగా ఉంటుండే రోడ్డు. ఇప్పుడు చూసిన 40 పొక్కల్ని. ప్రజ్ఞాపూర్కెళ్ళి గజ్వేల్ చివరికి 40 పొక్కలైనాయి. అయినా లేవా? వీళ్ళ ముఖానికి కేసీఆర్ ఓడేస్తే ఇంత డాంబర్ పోసే తెలియలేని కాంగ్రెస్ దద్దమ్మలకు ఇంకా సిగ్గు లేకుండా వచ్చి గజ్వేల్ ఓటు అడుగుతారట. అరే కేసీఆర్ వేసిన రోడ్డు మీద ఇంత పొక్కలలో ఇంత డాంబర్ పోసే తెలుగు నాది మీ ముఖానికి. నేను రాంగ్ ఇప్పుడు చూసిన 40 పొక్కలు పడ్డాయి. ప్రజ్ఞాపూర్కెళ్ళి వచ్చే వరకు 40 పొక్కలు పడ్డాయి. కేసీఆర్ ఉండగా ఎట్లుంటుండే?
నూనె డబ్బా జారిపోయి రోడ్డు మీద పడితే మళ్ళీ ఎత్తుకునేటంత నున్నకుంటుండే రోడ్డు. అరే 2.5 ఏళ్ళ కొత్త రోడ్డు లేకపోతే ఉన్న రోడ్డు మీద ఇంత పొక్క పడితే డాంబర్ వేసే తెలివిలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు. ఇంకా ఓటు కావాలన్నట. ఆనాడు మన కేసీఆర్ 200 పెన్షన్ ఉంటే 2000 చేస్తా అంటే చేయలేదు. వచ్చేలే ఆడవిళ్ళ పెళ్లికి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇయ్యలేదా? బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల మంచి దవాఖాన కట్టి కేసీఆర్ కిట్టు పెట్టి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కిరా లేకుండా